హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం వేక్స్ అండ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను వీడియోస్ పోస్ట్ చేసి ఒక నెల అవుతుంది కదా. మీలో చాలామంది నాకు మెసేజ్ చేసి అడుగుతూనే ఉన్నారు, ఎలా ఉన్నారక్క, ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, మీ ఆరోగ్యం బాగుందా లేదా అని. కొన్ని రోజులుగా నా హెల్త్ అనేది బాగా పాడైంది, అందుకే నేను వీడియోస్ అనేవి షూట్ చేయలేదు. లేట్ అయినా మీ అందరికీ బాగా ఇష్టమైన మావా కేక్ని ఈరోజు నేర్పించడానికి నేను రెడీ అయిపోయాను. మీరందరూ చాలాసార్లు నన్ను అడుగున్నారు కామెంట్స్లో మావా కేక్ చేసి చూపించండి అని చెప్పి. అందుకే ఫెస్టివల్ అయిపోయినా సరే ఈ మావా కేక్ని మీ అందరికీ చూపించాలని నేను రెడీ అయిపోయాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో అన్సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకోండి. బటర్ ఎప్పుడైనా ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి అని చెప్పి మీకు వేలుతో తాకి అలా ఉండాలి అని చూపిస్తున్నాను. మీరు సాల్టెడ్ బటర్ తీసుకుంటే కేక్ మొత్తం ఉప్పుగా అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే అన్సాల్టెడ్ బటర్ని తీసుకోండి, ఏ కంపెనీ అయినా పర్లేదు. తర్వాత అందులోనే పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోండి. పంచదారను తీసుకొని ఒక్కసారి మిక్సీలో వేశారనుకోండి, అదంతా పౌడర్ లాగా అయిపోతుంది, అదే పౌడర్ షుగర్. ఇప్పుడు ఈ రెండింటిని బాగా బీట్ చేయండి, ఇలా బీటా సహాయంతో. ఇది స్పీడ్ 1 నుంచి మొదలు పెట్టుకొని అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తే హై స్పీడ్కి వెళ్తుంది. ఆ విధంగా బీట్ చేయండి, అప్పుడు ఈ రెండు బాగా మిక్స్ అవుతాయి. మీలో కొంతమంది మీరు ఏ బీటర్ యూజ్ చేస్తున్నారని కామెంట్స్లో అడుగుతున్నారు. ఎవరైతే అడిగారో వాళ్ళకి ఆన్సర్ మార్ఫీ రిచర్డ్ 300 వాట్స్ది నేను యూజ్ చేస్తున్నాను. మీరు ఏ కంపెనీ అయినా పర్లేదు, 300 వాట్స్ అంతకన్నా ఎక్కువ ఉన్నది తీసుకోండి. మీకు కేక్స్ కానీ క్రీమ్కి కానీ చాలా పర్ఫెక్ట్గా బీట్ అవుతుంది. ఇప్పుడు మీరు 3 ఎగ్స్ని తీసుకొని ఒక్కొక్కటిగా వేసుకుంటూ బీట్ చేయండి. ఎవరైతే ఎగ్స్ తినరో, అంటే ఎగ్లెస్ ఆప్షన్ కావాలి అనుకున్న వాళ్ళైతే నేను స్క్రీన్ మీద కర్డ్ ఎంత తీసుకోవాలో రాస్తాను. ఎగ్జాక్ట్గా మీరు పెరుగుని తీసుకొని ఎగ్స్ ప్లేస్లో మీరు కర్డ్ని యాడ్ చేసుకోండి, అంతే. పర్ఫెక్ట్గా మీకు కేక్ అనేది వస్తుంది. ఎగ్ తర్వాత ఎగ్లెస్ ఆప్షన్లో మీరు ఏ విధంగా అయినా సరే ఈ మావా కేక్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు స్వీట్ లేని ఈ కోవాని తీసుకోవాలి. దీనిని ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, లేదు అంటే బయట మీకు ఏ షాప్స్లో అయినా సరే దొరుకుతుంది, లేదు అంటే స్వీట్ షాప్లో కూడా దొరుకుతుంది. ఇది మనం స్వీట్స్లో కూడా యాడ్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మీరు కొద్దిగా నలిపి అప్పుడు మీరు ఆ మిక్చర్లో వేయండి. మీరు బీట్ చేస్తున్నప్పుడు ఈజీగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. మీరు ఒకవేళ ఇంట్లో మిగిలిపోయిన కోవాలు ఏమైనా ఉంటే అవి యాడ్ చేస్తాను అంటే మటుకు వద్దని చెప్తాను. ఎందుకంటే మన కేక్ మొత్తం బాగా స్వీట్గా అయిపోతుంది, అందుకే స్వీట్ లేని తీసుకోమని చెప్తున్నాను. తర్వాత పాలును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీరు వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ లేదనుకోండి, యాలకుల పొడిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మావా కేక్స్లో యాలకుల పొడి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. కొన్ని షాప్స్లోని మీకు మావా ఎసెన్స్ కూడా దొరుకుతుంది, అదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఏమీ లేనప్పుడు ఇలా వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకోండి. పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేస్తాను అంటే అస్సలు వద్దు, అవి ఫ్లేవర్స్ అనేవి బాగా ఎక్కువ ఎన్హాన్స్ చేసేస్తాయి, అస్సలు యూజ్ చేయొద్దు. నేను చెప్పిన ఈ 3 ఆప్షన్స్ మాత్రమే యూజ్ చేయండి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఒక్కసారి జల్లించేసుకోండి. మీకు మైదా వద్దు అనుకున్నారనుకోండి, గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు, సేమ్ క్వాంటిటీ. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ పైన స్క్రీన్ మీద ఇస్తాను, ఎగ్జాక్ట్గా నోట్ చేసుకోండి. ఇలా జల్లించుకోవడం వల్ల మీ మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది బాగా కలుస్తాయి అన్నమాట. ఇప్పుడు స్పాచులా సహాయంతో ఈ విధంగా మిక్స్ చేయండి. బీటర్ అయితే అస్సలు యూజ్ చేయొద్దు, ఎందుకంటే మీకు తెలియకుండానే ఎక్కువ స్పీడ్ పెట్టి బీట్ చేసేస్తారు, అప్పుడు ఓవర్ బీట్ అయిపోతుంది అన్నమాట బ్యాటర్. అందుకే మీరు స్పాచులా సహాయంతో ఇలా మెల్లమెల్లగా కలపండి, అప్పుడు బాగా కలుస్తుంది. ఇప్పుడు మీరు బేకింగ్ టిన్ని తీసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది అయితే 6 ఇంచ్ టిన్. మీరు 6 ఇంచ్ అయినా యూజ్ చేయొచ్చు, 7 ఇంచ్ టిన్ అయినా యూజ్ చేయొచ్చు, ఏ షేప్ టిన్ అయినా యూజ్ చేయొచ్చు. లోపల కొద్దిగా లైట్గా బటర్ అప్లై చేసి బటర్ పేపర్ని పెట్టుకొని బ్యాటర్ని యాడ్ చేసుకోండి. ముందుగానే మీరు ప్రీహీట్ పెట్టేసుకోండి, మీ అవన్ కానీ కుక్కర్నైనా ఓటీజీనైనా సరే.
180 డిగ్రీల దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకోండి. ఇక్కడ బ్యాటర్ ఏంటి ఎంత తిక్కగా ఉంది, కేక్ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది అనుకుంటారు. చాలా చక్కగా వస్తుంది. బయట తిక్కగా ఎందుకుంది, మనం యూజ్ చేసింది బటర్, తర్వాత మావా. ఏదైనా సరే మనం మిల్క్ ప్రోడక్ట్స్ ఇంత బాగా యూజ్ చేసినప్పుడు ఆ బ్యాటర్ అనేది ఇలాగే తిక్కగానే ఉంటుంది. సరేనా? ఇప్పుడు కొద్దిగా బ్యాటర్ అనేది ఉంచుకున్నాను. దాన్ని నేను కప్ కేక్ లైనర్స్లో ఇలా యాడ్ చేసుకుంటున్నాను. సేమ్ బ్యాటర్ని మీరు కప్ కేక్స్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు అని చెప్పడం కోసం మాత్రమే నేను ఇలా కప్ కేక్స్లో వేస్తున్నాను అన్నమాట బ్యాటర్ని. మీరు ఈ విధంగా కప్ కేక్స్ లాగా చేయాలి అనుకుంటే మటుకు మొత్తం బ్యాటర్ అంతా ఫుల్గా వేసేకండి. సగం కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 3/4 వరకు మాత్రమే మీరు నింపాలి. అప్పుడే మనకి బేక్ అయ్యి పర్ఫెక్ట్గా అది బయటికి పొంగుతుంది అన్నమాట కేక్. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అన్నవి మీ ఆప్షనల్, మీకు ఏది నచ్చితే అవి యాడ్ చేసుకోండి. మావా కేక్లో డ్రై ఫ్రూట్స్ అన్నవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత దీన్ని నేను ఓటీజీలో పెట్టేస్తాను. ముందుగానే ప్రీహీట్ పెట్టేశాను 10 నిమిషాల పాటు. ఇప్పుడు నేను 25 నుంచి 30 నిమిషాల వరకు బేక్ చేసుకుంటాను. మీరు ఒకవేళ కుక్కర్లో చేసినా సరే సేమ్ ఇంతే టైం అన్నది సిమ్లో పెట్టుకొని బేక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మీకు 25 నుంచి 30 నిమిషాల్లో బేక్ అయిపోతాయి అన్నమాట. బేక్ అయిపోయింది. మంచి స్మెల్ అయితే ఇల్లంతా వచ్చేస్తుంది. ఒక్కసారి నేను టూత్పిక్తో చెక్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందా లేదా అని. ఎక్కడ టూత్పిక్ అంటుకోలేదు, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. కప్ కేక్స్ కూడా అంతే పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి. ఇంకా మనం ఓవెన్లోంచి బయటికి తీసాక బాగా చల్లారిన తర్వాత మీరు ఒక్కసారి ఈ కేక్ని చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. మనం ఏమన్నా కలర్ కలిపామా? లేదు కదా. ఎక్కడ ఆర్టిఫిషియల్ అన్నవే యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం పర్ఫెక్ట్గా కేక్ని అనేది తయారు చేసుకోగలిగాం. దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత మంచిగా బేక్ అయిందో. సైడ్స్ని కూడా అంతే పర్ఫెక్ట్గా బేక్ అయింది. అందుకే బేక్ చేస్తున్నప్పుడు అస్తమాను మీ డోర్లు ఓపెన్ చేయొద్దు. బేక్ అయిందా అని చెప్పి దానికి ఇవ్వాల్సిన టైం అన్నది ఇచ్చి మీరు ఇంకా అయిపోతుంది అనగా లాస్ట్లో మాత్రమే మీరు ఓవెన్ డోర్ అనేది ఓపెన్ చేసి చూడండి. అప్పుడు మీ కేక్స్ అనేవి ఎక్కడ కొలాప్స్ అవ్వకుండా పర్ఫెక్ట్గా మీ చేతిలోకి వస్తాయి. మీకు ఈ కేక్ని నేను దీపావళికి నేర్పిద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఫెస్టివల్స్లో ఈ కేక్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరికైనా గిఫ్టెడ్ లాగా ఇవ్వడానికి కూడా బాగుంటుంది. నేను ఎగ్లోనే చెప్పాను, ఎగ్లెస్ లాగా కూడా చెప్పాను. మీకు ఎలా నచ్చితే అలా బేక్ చేసుకొని మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు. నేను చాలా ప్లాన్ చేశాను మీ అందరికీ చాలా నేర్పించాలని. కానీ నా హెల్త్ అన్నది అస్సలు సహకరించక నేను వీడియోస్ అనేవి అసలు పెట్టడమే మానేశాను. కానీ మీ అందరి ప్రేమ వల్ల నేను చాలా త్వరగానే కోలుకున్నాను. ఇదంతా మీ అందరి వల్లే, మీరు చూపించే ఈ ప్రేమ వల్లే. ఈ కేక్ చూస్తున్నారా? కట్ చేస్తుంటే ఎంత మృదువుగా అయిపోతుందో, తింటుంటే అంతే మృదువుగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. తర్వాత మీ ఫ్యామిలీస్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. అందరూ చాలా అంటే చాలా బాగున్నాయి అంటారు. ఇప్పుడు ఈ కప్ కేక్స్ని నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో. ఇంకా ఆలస్యం చేయకుండా నేను చూపించిన ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. పిక్ తీసి మన ఇన్స్టాగ్రామ్కి నాకు పంపించండి. నేను ఆ పిక్చర్స్ని మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో చాలా అంటే చాలా మెసేజెస్ అలా పెండింగ్లో ఉన్నాయి. ఈరోజు కొద్దిగా టైం చూసుకొని మీ అందరికీ ఆన్సర్స్ అన్నవి నేను ఇస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. చూపించిన రెసిపీ మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.